బీఆర్ఎస్ నాయకుడు మాజీ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు లెక్చరర్ల నియామకాలు, విద్యార్థుల దుస్తులు, బ్యాగుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ విమర్శించారు. ప్రవీణ్ కుమార్ అక్రమాలను ప్రభుత్వం బయట పెట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఉద్యమం చేపడతామంటున్న గువ్వల బాలరాజ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. పాఠశాల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేక అక్రమాలకు పాల్పడారని బాలరాజు అంటున్నారు. దానికి సంబంధించి బాలరాజు మన మధ్య సార్ చెప్పండి, ఎలాంటి అక్రమాలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శి? ఒకటేమో కేటాయింపుల విషయంలో ఐఐటి జేఈఈ కోచింగ్ పేరిట కోట్లాది రూపాయలు ఎటువంటి టెండర్ లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా, ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా తాను ఇష్టారీతిలో నిధులు వెచ్చించినట్టుగా చేసి అక్రమాలకు పాల్పడ్డట్టుగా మాకు సమాచారం అందింది. అదేవిధంగా తాను సెక్రటరీగా ఉన్న రోజుల్లో జరిగినటువంటి అవినీతి విషయంలో కాగ్ నివేదిక కూడా ఇచ్చింది. దానిపైన ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. అదే మాదిరిగా గత ప్రభుత్వము ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అన్ని అక్రమాలకు పాల్పడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని 10 సంవత్సరాల పాటు ఆ స్థానం నుంచి జరపకుండా ఉన్నది అంటే ఖచ్చితంగా ప్రజలకు వచ్చినటువంటి అనుమానం నిజమే అనిపిస్తుంది. వారు చేసినటువంటి అవినీతిలో ఖచ్చితంగా అప్పుడున్న ప్రభుత్వ పెద్దలకు వాటా ఉందనేది కూడా అనిపిస్తూ ఉంది. యూనిఫామ్ల విషయంలో కానీ, లేదంటే పిల్లలకి ఇచ్చేటువంటి డైట్ విషయంలో, కూరగాయల సప్లై కానీ, గ్రాసరీ సప్లైస్ విషయంలో కానీ, లేదంటే వాళ్ళకి ఇచ్చేటువంటి దుస్తుల విషయంలో కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి షూస్ విషయంలో, ప్రతి విషయంలో కూడా అక్రమాలు జరిగినాయి అనేది మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా దీని విషయంలో ప్రభుత్వం స్పందించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపైన చర్యలు తీసుకోవాలి, బాధ్యులందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా డీజీపీ గారికి, సిఎస్ గారికి, అదేవిధంగా డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారికి కూడా నేను లేఖను అందించడం జరిగింది. నేను భావిస్తూ ఉన్నా వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. లేని పక్షంలో ప్రభుత్వానికి ఖచ్చితంగా గత ప్రభుత్వంతో తత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు కూడా కూడబలుక్కునే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనేది ఉంది. కాబట్టి మేము నమ్ముతా ఉన్నాం, ఒకవేళ కనుక వెంటనే స్పందించకపోతే మీరు కూడబలుక్కొని చేస్తున్నటువంటి దోపిడీని అరికట్టే విషయంలో భారతీయ జనతా పార్టీ సమాజంతో కలిసి